హైదరాబాద్లో ఉల్లి కొరత రాబోతోందా? గతేడాదితో పోల్చితే ఉల్లి దిగుమతి తగ్గటానికి కారణాలేంటి? భాగ్యనగరానికి రోజుకు ఎంత ఉల్లి అవసరం? మార్కెటింగ్ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మార్కెట్కు ఉల్లిగడ్డ తక్కువగా రావడానికి కారణాలేంటి? ఉల్లిగడ్డ కొరత రాబోతుందా? మార్కెటింగ్ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఉల్లిగడ్డకు సంబంధించి హైదరాబాద్ మార్కెట్కు చాలా తక్కువగా వస్తుంది, గత ఏడాదితో పోలిస్తే అని తెలుస్తుంది. వాస్తవమేనా ఏంటి? పంట తక్కువ రావడం అనేది అయితే వాస్తవమే. కానీ ఎందుకు అంటే రైతులు ధరలు కొంచెం తగ్గడం వల్ల స్టాక్ చేసుకొని ధర ఎక్కువ వచ్చినప్పుడు అమ్మడానికి నిల్వ చేసుకొని ఉన్నారు. కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి వాళ్ళు స్టాక్ చేయడం వల్లనే మార్కెట్ తక్కువ వస్తుంది తప్ప మనకు పంట తక్కువ వచ్చింది అనేది అయితే కాదు. అంటే ఉల్లి కొరత ఏర్పడే అవకాశం ఏమైనా ఉందండి? ఏం లేదు, అట్లాంటి పరిస్థితి ప్రస్తుతానికి కనబడట్లేదు. అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా ప్రభుత్వం ఉల్లిని కూడా ఎక్కడెక్కడ స్టాక్స్ ఉన్నట్టు అన్నింటిని కూడా తెప్పించి మార్కెట్లో అమ్మించే ప్రయత్నం చేస్తుంది గ్యారంటీగా. సార్, ఉల్లి ధరలు కూడా చూసుకుంటే చాలా పతనమైనాయి. గత 2 నెలల వరకు చూసుకుంటే 50 రూపాయల కేజీ కూడా పలికిన పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పలుకుతున్న పరిస్థితి. ఎందుకు తగ్గిందంటారు? సరుకులు నాసి రకం వస్తున్నాయి సార్. ఇప్పుడు స్టాక్ చేసే క్వాలిటీ లేదు కాబట్టి ఈ మెరుగమ ప్రాంతం ఆ టైం అయిపోయాక మంచి స్టాక్ చేసుకునే పంటలు వచ్చే అవకాశం ఉంది. రేట్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం 20 వరకు జరుగుతున్నాయి, తర్వాత 25 వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే రైతులు తమ పంట పొలాల్లోనే నిల్వ చేసుకున్నారు ఉల్లి, అందుకోసమే మార్కెట్కు రాలేదు అని చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో ఒక్కసారిగా వస్తే మళ్ళీ ఉల్లి ధర పతనమయ్యే అవకాశం ఉంటుందా? సమస్య లేదు సార్. ఇప్పుడే రేటు 20 వరకు ఉంది, అది మ్యాక్సిమంగా 25 వరకు వెళ్తుంది, అంతవరకు ఉంటుంది. ఇంకోటి మనకు వచ్చే సరుకు ఏదైతుందో కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంకి వెళ్ళి వస్తుంది. ఆ సరుకు వచ్చిన తర్వాత మనకు ఎక్కువ కన్జ్యూమర్స్ తీసుకునే అవకాశం ఉంది, స్టాక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ సరుకును. కాబట్టి రేటు 20 నుంచి 25 వరకు మాత్రమే వెళ్తుంది సార్. ఇక సమీప మార్కెట్లలో ఎక్కువగా విక్రయాలు జరగడం కారణంగా కూడా మార్కెట్కు దిగుబడి అన్నది, మార్కెట్కు ఉల్లి రావడం అన్నది తగ్గిందంటారు. వాస్తవమేనా? వాస్తవంగా అయితే రైతు కూడా చూసుకుంటాడు ఎక్కడ ఈజీగా ఉంటే ఎక్కడ ఈజీగా అమ్మొస్తుందని. దానికి ఆ క్రమంలోనే ఇప్పుడు పటాన్ చెరువు కావచ్చు, బోయినపల్లి కావచ్చు, మూసాపేట కావచ్చు, ఆ మార్కెట్ యార్డ్లలోకి దగ్గరలో నియర్ బై ఉన్నది. కొంచెం సిటీ ఇక్కడ లోపలికి రావాలి కాబట్టి కొంచెం ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి కూడా పోవడం జరుగుతుంది వాస్తవమే. కానీ ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వస్తే ధర ఎక్కువ వస్తుంది అనేది కూడా చూసుకుంటారు. దానిలో భాగంగా కాంపిటీషన్, ఇక్కడ ట్రేడర్స్ ఎక్కువ ఉన్నారు, కమిషన్ ఏజెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రేట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో మన దగ్గరికి ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఆ క్రమంలో మార్కెట్కు పంట తగ్గుద్ది, ఎరవెల్స్ తగ్గుద్ది అని చెప్పాం. కానీ ఇప్పుడు ఓన్లీ స్టాక్ చేసుకోవడం వల్లనే మనకు కొంచెం సరుకు తక్కువ రావడం జరుగుతుంది. కన్జంప్షన్కి వస్తుంది. కన్జ్యూమర్స్ కూడా ఇంటెలిజెంట్. ఎప్పుడైతే సరుకు బాగా వస్తుందో, మంచి క్వాలిటీ వస్తుందో, వాళ్ళు 2 కిలోలు కొనే బదులు 10 కిలోలు కొనుక్కొని పెట్టుకుంటారు. కాబట్టి ఆ రోజు రేటు తగ్గుద్ది అని చెప్పలేము, వచ్చిన పంట అమ్ముడు పోదని కూడా చెప్పము. అమ్ముడు పోవడానికి మన దగ్గర హైదరాబాద్లో మంచి సోర్స్ ఉంది. మొత్తమే చూసుకోవచ్చు, రైతులు ఉల్లిని నిల్వ చేసుకోవడం కారణంగానే మార్కెట్కు ఉల్లి రావడం లేదు. ఉల్లి మార్కెట్కు చాలా తక్కువగా వస్తుంది. గత ఏడాదితో పోలిస్తే కొంచెం తగ్గింది అని చెప్పి మార్కెటింగ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.